కేంద్రం ముందు తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు విజ్ఞప్తులు ఉంచారు. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తమ రాష్ట్రాలకు అందించాల్సిన సహకారంపై వినతులు ఇచ్చారు. వివిధ పనులకు నిధులు కేటాయించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు. ఏపీకి సహాయం అందించాలని కోరారు పయ్యావుల కేశవ్. ఏపీ పునర్నిర్మాణానికి కేంద్రం భారీగా సాయం అందించాలని, బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లు కేటాయించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సాయం చేయాలన్న పయ్యావుల పునర్విభజన చట్టంలో హామీల అమలుకు సహకారం అందించాలని కోరారు. ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. సంబంధించినటువంటి వాటికి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించమని కోరుకోరాం. దెన్ క్యాపిటల్ బిల్డింగ్కి అసిస్టెన్స్ అందించమని, అంటే అమరావతి నిర్మాణానికి సహాయాన్ని అందించమని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దెన్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఏవైతే ఉన్నాయో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా అసిస్టెన్స్ అందించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. దెన్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని అవకాశం ఉన్న చోటల్లో కూడా ఆ పర్టికులర్ సెక్టర్కి కానీ లేక జనరల్గా కానీ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ని ఇవ్వడం అని చెప్పి కోరడం జరిగింది. దెన్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్స్, ఇప్పుడు ఏవైతే కొన్ని రోడ్ కారిడార్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేస్తుంది, చెన్నై, విశాఖపట్నం, కోల్కతా కావచ్చు, లేకపోతే బెంగళూరు చెన్నై కావచ్చు, హైదరాబాద్ బెంగళూరు కావచ్చు, ఇట్లా మెగా ప్రాజెక్ట్స్ రోడ్ నెట్వర్క్ చేస్తున్న దగ్గర మనం ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయమని చెప్పేసి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా పలు సూచనలు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 2,250 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదని, వాటిని విడుదల చేయాలని కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రకటించి గ్రాంట్ను వచ్చే 5 సంవత్సరాల పాటు పొడిగించాలన్నారు. రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి సంవత్సరంలో తెలంగాణ కోసం మంజూరైన 495 కోట్ల 21 లక్షలు సీసీఎస్ఏ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ ద్వారా ఏపీకి వెళ్లాయని, వాటిని కేంద్రం ద్వారా తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వాలని, నవోదయ పాఠశాలలు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు భట్టి విక్రమార్క.